మీ నాలుకను నియంత్రించవచ్చు. మీరు పలికేవి పలకనివి కూడా మీ సంబంధాల్ని మెరుగుపరుస్తాయి. అబద్ధమాడే నాలుక. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. మన క్రియలు మాటలు అన్నీ సత్యాన్ని అనుసరించినవై ఉండాలి. అబద్ధాలు ఏ బంధంలోని పునాదులనైనా కదిలించేస్తాయి. అబద్ధాలు 4 ప్రాథమిక రూపాల్లో ఉంటాయి: వంచన, అర్ధసత్యాలు, అతిశయోక్తులు, పొగడ్తలు. పొగడ్తలను గురించి మరొక అధ్యాయంలో చూద్దాం. వంచన. నేను నా మెయిల్ బాక్స్ తెరిచి చూసినప్పుడు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ నుండి వచ్చిన ఒక లెటర్ చూసి గతంలో జరిగినట్టుగా కొద్దిసేపు నా గుండె కొట్టుకోవడం మానేలేదు. నా టాక్ రిటర్న్స్ నేను సమర్పించే ఆడిట్లు నాకు భీతి కలిగించాయి. నా 18 ఏళ్ల వయసు నుండి నమ్మకంగా దశంభాగం చెల్లిస్తున్న నేను దాతృత్వ కార్యక్రమాల కోసం నేను ఇచ్చే విరాళాలని చక్కగా రికార్డుల్లో పదిలపరిచేదాన్ని. ఎందుకంటే వాటిని ఆడిట్ చేయించాల్సి ఉంటుంది. అయినప్పటికీ చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోవడం కోసం వాటికి కొత్త భాషను చెప్పడం అలవర్చుకున్నాను. ఎలాంటి విచారణ అయినా నేను సమర్థవంతంగా ఎదుర్కోగలననే నాకు అనిపించింది. ఎందుకంటే చెల్లింపులన్నిటికీ తగిన ఆధారాలు నా వద్దున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం తిరిగి చెల్లించబడని విద్యా రుణం విషయంలో నాకు ఒక పన్ను చట్టం తెలియకపోయిన సంగతి గుర్తురాలేదు. ఆడిటర్ ముందు కూర్చొని అమాయకంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ అబద్ధమాడుతున్నందుకు దేవుడు నన్ను మొత్తుతాడని ఆలోచిస్తూ ఉన్నాను. దేవుడు అబద్ధికుల్ని సహించడని సండే స్కూల్ టీచర్లు నా జీవితకాలం అంతా నాకు బోధించారు. అయినప్పటికీ చెల్లించిన అధిక పన్ను తిరిగి రాబట్టుకోవడం అనే శోధనకి నేను లొంగిపోయాను. కనుక నేను అక్కడ కూర్చుని గతంలో వంచనతో బాహాటంగా అబద్ధమాడిన విధానాలని తలపోసుకుంటున్నాను. జీవితం ఇలాంటి ఆందోళనలు భరించలేనంత చిన్నదని నేను గ్రహించాను. అదనంగా చెల్లించాల్సిన కొన్ని డాలర్ల కోసం నేను చేసిన వంచన నాలో దుఃఖాన్ని కలిగించింది. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకని, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవుల్ని కాచుకోవాలని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది కదా. మరి కొంతమంది వంచనని ఎందుకు అవలంబిస్తారు? అనేకులు ఆర్థిక లాభం కోసం, సామాజిక ఉన్నతి కోసం, అనైతిక కార్యకలాపాలని దాచడం కోసం, లేక ఇతర ప్రయోజనాల్ని పొందటం కోసం అలా చేస్తుంటారు. మోసగాడు అనిపించుకున్న యాకోబు తన సహోదరుడైన ఏశావుకి చెందాల్సిన జ్యేష్ఠత్వపు హక్కును పొందటానికి తన తల్లితో కుట్ర పన్ని తన తండ్రిని వంచాడు. జరిగిన వంచనను గ్రహించిన ఏశావు అతన్ని చంపుతానని బెదిరించాడు. ఇక తప్పని పరిస్థితిలో యాకోబు ఆ పట్టణాన్ని విడిచి తన మామయ్యైన లాబాను వద్దకు చేరాడు. అయినప్పటికీ తాను వంచనతో విత్తిన విత్తనాలకి తగిన ఫలాన్ని వంచన రూపంలోనే పొందాడు. యాకోబు తాను ప్రేమించని లాబాను కుమార్తెని పెళ్లి చేసుకోలాగున లాబాను అతన్ని ఉచ్చులో బిగించాడు. అంతేగాక అతని ఉద్యోగం విషయంలో నియమావళిని అనేకసార్లు వంచనతో మార్చేశాడు. యాకోబు తాను ప్రేమించిన రాహేల్ని వివాహమాడటానికి 14 సంవత్సరాలు అతని వద్ద పనిచేయాల్సి వచ్చింది. ఎట్టకేలక అతడు తన మోసపూరిత విధానాలను విడిచి దశమభాగం ఇవ్వడం నేర్చుకోవడంతో దేవుడు అతని ఊహకందని విధంగా అతన్ని ఆశీర్వదించాడు. అనేక సంవత్సరాల తర్వాత అతడు తన అందమైన కుటుంబంతో, విస్తారమైన సంపదతో, ఇశ్రాయేలును కొత్త పేరుతో తన ఇంటికి చేరుకున్నాడు. వంచనతో కూడిన చర్యల్లో పాలుపుచ్చుకోవడం అంటే దేవుణ్ణి చెంప మీద కొట్టినట్లే. దాని ఫలితాలు బహు ఘోరంగా ఉంటాయి. ఒక పరిస్థితిని ఎదుర్కొనే క్రమంలో ఆయన యందు విశ్వాసం ఉంచనట్లయితే ఆయన అబద్ధికుడని, ప్రతి అవసరతలో తన వాగ్దానాన్ని ఆయన భంగపరుస్తాడని చెప్పినట్లవుతుంది. మన సొంత మార్గంలో దాన్ని పరిష్కరించుకోవాలని చేసే ప్రయత్నంలో వంచనకి గురవుతాం. అలా చేయడం ద్వారా దేవుడు మన కొరకు ఉద్దేశించిన మంచి జీవితాన్ని మనమే చేజేతులా పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. ప్రియ స్నేహితులారా, చిన్న మాట ప్రభువుని అడగండి. ప్రభువా, వంచనతో కూడిన కార్యక్రమాల్లో పాలు పుచ్చుకొనకుండా నాకు సహాయం చేయమని. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.